హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాసెస్లో 2 చాప్టర్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ 3, క్లాస్ 6 మ్యాథ్స్లో ఇది చాప్టర్ 3. ఇందులో మనం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ a by b వేర్ a, b ఆర్ హోల్ నెంబర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఇక్కడ the number a is the numerator and b is the denominator. There are 3 types of fractions. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ అనేది మనకి a by b అనే ఫామ్లో ఉంటుంది. ఇక్కడ a, b అనేవి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా, 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్ కలిపి హోల్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ b అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అట్లాంటి కండిషన్లో మాత్రమే మనం ఆ నెంబర్ని ఫ్రాక్షన్ అని చెప్తాము. ఇక్కడ నెక్స్ట్ కొన్ని 3 టైప్స్ ఉంటాయి ఇందులో ఫ్రాక్షన్స్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రాహుల్ హ్యావ్ ఇన్వైటెడ్ 4 ఫ్రెండ్స్ టు హిస్ బర్త్డే పార్టీ. హీ హ్యాస్ కట్ ద కేక్ ఇంటూ 6 ఈక్వల్ పీసెస్. ఈచ్ పర్సన్ గెట్స్ 1 piece out of a total of 6 pieces. In other words, each person gets 1/6 of the cake. Here cake is considered as whole and a piece is a part. We know that 1/6 is a fraction. నెక్స్ట్ ఇక్కడ 3/4, 4/5, 4/9, 25 ఇవన్నీ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే రాహుల్ అనే ఒక అతను తన బర్త్డేకి 4 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు. అయితే ఆయన తన పార్టీలో ఏం చేశాడు, కేక్ కట్ చేసినప్పుడు దాన్ని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాడు. పర్సన్కి ఎంత పీస్ వస్తుంది, 1/6 ఆఫ్ ద పీస్ వస్తుంది. ఆయన మొత్తం టోటల్ 6 పీసెస్ని 6 పీసెస్గా డివైడ్ చేశాడు. కాబట్టి ఒక్కో పార్ట్ని ఏమని అంటాం మనం, 1/6 పార్ట్ అని చెప్పొచ్చు. ఈ 1/6ని మనం ఫ్రాక్షన్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ కేక్ అనేది ఒక పార్ట్గా తీసుకున్నాడు. కేక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ హోల్ కేక్ అండ్ వన్ పీస్ ఈజ్ ఏ పార్ట్. అందుకని ఇక్కడ 1/6 ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఇలానే మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇంకొన్ని 3/4, 4/5, 4 ఇవి కూడా సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ అది మొత్తంని పార్ట్ అనేది మొత్తంని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 1/2, 3/4, 5/6, 0/7. ఇక్కడ మనం 1/2 అంటే ఏంటి, మొత్తం హోల్ ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నాయి. 2లో నీకు 1/2ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ 4 ఉన్నాయి టోటల్. 4లో ఇక్కడ 3/4 అంటే 3 పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. అలా ఇందులో కండిషన్ ఏంటంటే ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. నెక్స్ట్ వచ్చేసి ద హోల్ నెంబర్ 0 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రాపర్ ఫంక్షన్. మనం 0ను కూడా ప్రాపర్ ఫ్రాక్షన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇందులో. ఇక్కడ 0/7 అని ఉంది కదా, అలా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏ ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ and part of the whole is an improper fraction. The numbers 5/4, 8/3, 20/9, 7/7 are some examples. అంటే ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ అండ్ పార్ట్ ఆఫ్ ద హోల్. అంటే ఇక్కడ ఇది కాంబినేషన్గా ఉంటాయి. హోల్ అనేటర్ లెస్ ఉంటుంది, న్యూమరేటర్ హై ఉంటుంది. మనకు ప్రాపర్ ఫ్రాక్షన్లో అయితే ఏంటి, న్యూమరేటర్ అనేది లెస్ ఉంటుంది, డినామినేటర్ హై ఉంటుంది. ఇక్కడ ఏంటంటే న్యూమరేటరే హై ఉంటుంది, డినామినేటర్ లెస్ ఉంటుంది. అలాంటి వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ అన్ని న్యాచురల్ నెంబర్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఇంతకుముందుకు ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఏంటి, హోల్ నెంబర్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ వన్, ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్. When an improper fraction is written as an integer followed by a proper fraction, it is a mixed fraction. అంటే ఇందులో ఏంటంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఇంటీజర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ ఇది 5/4, కానీ దాన్ని మనం ఏమని రాయొచ్చు, 1 + 1/4 అని రాయొచ్చు కదా. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా 1 అనేది హోల్ అండ్ ఇందులో ఒక పార్ట్ 1/4. ఈ రెండింటిని కలిపి రాస్తున్నాం ఇక్కడ 1/4 అని. మళ్ళీ దీన్ని చేసినప్పుడు 4 1 4 + 1 5/4ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు.
ఇలాంటి వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. కన్వర్ట్ 29/11 ఇంటూ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నాడు. అంటే ఎలా చేస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్కి? మనకి ఇదేంటి ఇలా ఉండాలి, కోషెంట్, రిమైండర్, ఇది ఫార్మాట్ అన్నమాట. 11 2 జా 22, రిమైండర్ ఎంత మిగిలింది మనకు 7, ఇది రిమైండర్. ఇది వచ్చేసి కోషెంట్ కదా, ఇది డివిజర్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్గా అంటే? ఎంత వచ్చింది కోషెంట్ 2, నెక్స్ట్ రిమైండర్ ఎంత 7/11. చూడండి ఇలానే కదా మనం ఫార్మాట్ వచ్చేసి QR బై అంటే కోషెంట్ ఇంటూ రిమైండర్ బై డివిజర్. 2 × 7/11 ఇది వచ్చేసి దానికి మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చేసినప్పుడు మనకు సేమ్ అదే వస్తుంది. 11 2 జా 22 ప్లస్ 7/11 29/11 అలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వర్ట్ 3/5, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. 3/5/7 ఇంటూ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాడు. అంటే ఇక్కడ మనం 3/5/7ని ఏమని రాయొచ్చు? 3 + 5/7 అని రాయొచ్చు కదా. ఇప్పుడు LCM తీసుకోవాలి. ఇక్కడ 3 × 7 21 ప్లస్ 5/7 26/7. ఇదేం ఇక్కడ ఇది ఏంటి? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. సో ఇదేమవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనకు వచ్చింది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. A set of fractions can be compared by using the following steps. ఫస్ట్ మనం ఏం చేయాలి? కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. సెకండ్ వన్ వచ్చేసి ద ఫ్రాక్షన్ విచ్ హ్యాస్ ద గ్రేటర్ న్యూమరేటర్ విల్ బీ ద గ్రేటర్ ఫ్రాక్షన్. ఫస్ట్ మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రాక్షన్స్లో ఏది గ్రేటర్ న్యూమరేటర్ ఉంటే అది గ్రేటర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కంపేర్ 5/7 అండ్ 11/49 అని ఇచ్చాడు ఇంటూ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 5/7 ఇచ్చాడు, నెక్స్ట్ 11/49. వీటిని ఫస్ట్ మనం లైక్డ్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే సేమ్ డినామినేటర్ ఉండేలాగా మనం ఈ రెండింటిని మార్చుకోవాలి. అంటే ఇక్కడ 49 ఉంది, సో దీన్ని కూడా 49 7 కదా, 7కి ఎప్పుడు వస్తుంది మనకు 49 7 7 జా. సో న్యూమరేటర్ని 7తో మల్టిప్లై చేద్దాం, డినామినేటర్ని 7తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 35/49. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? 11/49. ఈ రెండిట్లో మనకి ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ఈ ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయాయి. సో మనం ఏది గ్రేటర్ ఉందో అదే గ్రేటర్ నెంబర్ అవుతుంది. 35 ఈజ్ ద గ్రేటర్ దెన్ 11. న్యూమరేటర్స్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 35/49 ఈజ్ ద గ్రేటర్ నెంబర్. అంటే 5/7 అనేది గ్రేటర్ నెంబర్ అని అర్థం. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. Let us understand the addition of fractions with the help of following points. ఇందులో ఫస్ట్ ఏ ఫ్రాక్షన్ అండ్ అన్ ఇంటీజర్. ఒకవేళ ఫ్రాక్షన్ ఇంటీజర్ ఉన్నప్పుడు ఎలా యాడ్ చేయాలి అనేది ఇక్కడ ఈ ప్రాపర్టీ. ద ఇంటీజర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ విత్ ద సేమ్ డినామినేటర్ యాజ్ ద ఫ్రాక్షన్ అండ్ ద న్యూమరేటర్స్ ఆర్ యాడెడ్. మనకు ఒక ఫ్రాక్షన్ ఒక ఇంటీజర్ ఇచ్చినప్పుడు మనం ఆ రెండు సేమ్ డినామినేటర్ వచ్చేలాగా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ 3/8 + 2 కదా మనకి. 3/8 + 2ని మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ ఇది 8 ఉంది డినామినేటర్లో, సో దీనికి ఇది 2/1 అని అర్థం. సో దీన్ని LCM తీసుకుంటే 8 కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ 8 చేయాలి. న్యూమరేటర్లో ఇంటూ 8, డినామినేటర్లో ఇంటూ 8 చేసినప్పుడు మనకి ఏమవుతుంది? 8 × 2 16/8 అవుతుంది. అప్పుడు అడిషన్ ఈజీగా ఉంటుంది. డినామినేటర్స్ రెండు ఈక్వల్ చేసినప్పుడు మనకు అడిషన్ ఈజీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం డినామినేటర్స్ని రెండు ఈక్వల్ అయ్యేలాగా LCM తీసుకొని మల్టిప్లై చేయాలి. 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్. 2 అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 2/3 3/5. ఇందులో ఏం చేసాం? ఫస్ట్ ఇక్కడ ఈ రెండిటి LCM తీసుకోవాలి. 3/5కి 3,5లో LCM తీసుకుంటే ఏమవుతుంది? మనకి 15 అవుతుంది. సో ఇక్కడ నేను 15 రావాలంటే డినామినేటర్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. అందుకని ఇక్కడ 3 × 5 2 × 5. ఇక్కడ 15 రావాలంటే ఏం చేయాలి? ఈ సెకండ్ దాంట్లో
3తో మల్టిప్లై చేయాలి. సో పైన కూడా మళ్ళీ 3తో మల్టిప్లై చేసాము. ఇక్కడ 10/15 ప్లస్ 9/15 అయింది. సో 19/15 ఈజ్ ద ఆన్సర్. అడిషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. వీ షల్ నౌ లెర్న్ హౌ టు మల్టిప్లై ద ఫ్రాక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఫ్రాక్షన్ అండ్ ఏ ఇంటీజర్. ఒక ఫ్రాక్షన్ ఒక ఇంటీజర్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలనేది మనం చూద్దాము. ప్రాపర్ ఫ్రాక్షన్ విత్ ఏ హోల్ నెంబర్ అని ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది వచ్చేసి హోల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 2. ఇక్కడ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చాడు 1/2. దీన్ని ఎలా చేస్తాము? ఇప్పుడు బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇంటూ కదా. సో 2 ఇంటూ 1/2/2 అవుతుంది. ఇది 1 అయింది. సో ఇలా చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. ఇక్కడ మనకి ఇది 2 అనేది హోల్ నెంబర్, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు 5 1/3 అనేది. ఇలాంటప్పుడు ఎట్లా చేయాలి? ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంటూ 5 3 జా 50. మీకు ఇది కన్వర్ట్ చేయడం మనకు తెలిసిందే కదా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం మీకు చిన్న క్లాసెస్లో కూడా వస్తుంది. ఇది ఈజీనే. 5 ఇంటూ 3 15 ప్లస్ 1 16/3. దీని ఏమంటే 32/3. 32/3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై ఏ ఫ్రాక్షన్. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తున్నాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్. ఇది ఈజీ. 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయడం అనేది చాలా ఈజీ. ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ ఈ పైన న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయాలి అంతే. సో ఇక్కడ 3 ఇంటూ 3/5 ఇంటూ 4. సో 9/20 ఈజ్ ద ఆన్సర్. మనము ఫ్రాక్షన్స్ని డివిజన్ ఎలా చేయాలో చూద్దాము. హౌ టు డివైడ్ ద ఫ్రాక్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్ పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి హోల్ నెంబర్ బై ఏ ఫ్రాక్షన్. We find that the division sign is replaced by a multiplication sign and the fraction a by b is replaced by the fraction b by a. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డివిజన్ సింబల్ ఉన్నది మల్టిప్లై అవుతుంది మనం పైకి న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఒక ఎగ్జాంపుల్లో చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ దాంట్లో we find the division. ఇక్కడ ఒక హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో డివైడ్ చేస్తున్నాము. సో 5 డివైడెడ్ బై 1/2. ఎప్పుడైనా డివైడ్ని మనం మల్టిప్లికేషన్గా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది. డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. సో 5 ఇంటూ 2/1 అని రాయొచ్చు దీన్ని. అప్పుడు ఏమవుతుంది? 10. 10 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ సెకండ్ వన్ ఏంటి? డివిజన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్ అన్నాడు. ఇది ఫ్రాక్షన్, ఇది హోల్ నెంబర్. అలా చేసినప్పుడు ఏమవుతుంది? we multiply the fraction by the multiplicative inverse of the whole number అని అన్నాడు. అంటే 1/4 డివైడెడ్ బై 3/1 కదా. సో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇన్వర్స్ అవుతుంది. చూడండి 1/4 ఇక్కడ ఇంటూ ఈ మల్టిప్లికేషన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? 3 అనేది 1/3గా మారుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. 1/4 ఇంటూ 1/3 ఏమవుతుంది? 1/12. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై అనదర్ ఫ్రాక్షన్. we multiply the first fraction by the multiplicative inverse of the second. అంటే మనం ఒక 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్వర్స్ అవుతుంది అది. అంటే న్యూమరేటర్ ఇన్వర్స్లో మల్టిప్లై అవుతుంది. చూడండి 3/2 డివైడెడ్ బై 6/8 అన్నాడు. సో ఇక్కడ మనం 3/2 ఇప్పుడు ఇంటూగా మారుస్తున్నాము. అంటే మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది డివైడ్ అనేది మల్టిప్లై సింబల్ అయినప్పుడు ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది. అంటే 8/6 అవుతుంది అంతే. అప్పుడు ఏమవుతుంది? 2 1 జా 2 4 జా. నెక్స్ట్ 3 1 జా 3 2 జా 2 1 జా 2 2 జా. 2 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు? సింప్లిఫై 7/12 4/9 -5/8. ఇది అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి సంబంధించిన ప్రాబ్లం. ఇందులో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 12 9 18 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 3తో చేద్దాం. 3 4 జా 3 3 జా 3 6 జా. నెక్స్ట్ 3 1 జా 3 2 జా. నెక్స్ట్ 2తో చేద్దాము. సో ఇప్పుడు దీనికి ఏం 2 2 జా 4 4 3 జా 12 12 3 జా
36 వచ్చింది మనకి ఎల్సిఎం. అంటే మనం డినామినేటర్లో అన్ని 36 తీసుకోవాలి. డినామినేటర్ మొత్తం 36 అవుతుంది. బట్ ఇక్కడ 36 కాబట్టి మనం ఇక్కడ 12ని 3తో చేసినప్పుడు 36 అవుతుంది. సో ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 7 × 3 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 9 4 జా 36 కదా. సో పైన కూడా 4తో మల్టిప్లై చేయాలి. 4 × 4 అవుతుంది. మైనస్ ఇక్కడ మైనస్ సింబల్ని అలానే తీసుకోవాలి మైనస్లా. 18 36 ఎప్పుడు వస్తుంది 18 2 జా. సో ఇక్కడ 2, సో పైన కూడా 2 తీసుకోవాలి. 5 × 2 10 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 21 + 16 - 10 డివైడెడ్ బై 36. ఇక్కడ 21 + 16 ఎంత అవుతుంది మనకి 37. 37 - 10/36. 27/36. 9 3 జా 9 4 జా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 3/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సింప్లిఫై ద 9/25, 2/5, 8/5. ఇది కూడా సేమ్ అలానే మనం ఇక్కడ వీటన్నిటికీ ఎల్సిఎం చేద్దాము. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లానే 5 5 జా 5 అన్నీ 5 మల్టిపుల్స్ కాబట్టి నేను 5తో చేస్తున్నాను. నెక్స్ట్ దేంతో చేద్దాము ఇంకా ఇంతే 5 ఇంక ఇది ఇక్కడ ఇంతే అయిపోతుంది. 3 4 జా 12, 12 5 జా 60, 65 జా 300. ఎల్సిఎం వచ్చేసి 300 వచ్చింది. సో మనం ఫస్ట్ వన్ వచ్చేసి 9/25. సో అన్నీ ఎల్సిఎం 300 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 25 టేబుల్లో 300 ఎప్పుడు అవుతుందంటే చూడండి 5 × 5 25. సో 12 తీసుకోవాలి. 12తో మల్టిప్లై చేసినప్పుడు 300 అవుతుంది. సో ఇక్కడ పైన కూడా 12తో మల్టిప్లై చేద్దాం. 12 9 జా 108 అవుతుంది. నెక్స్ట్ 5 ఉంది మనకి. ఇంకా మిగతా ఎంత తీసుకోవాలి 12 60, 65 జా 300. సో ఇక్కడ 60, ఇక్కడ కూడా 60. సో -2 × 60 ప్లస్ ఇక్కడ 15 ఉంది. నెక్స్ట్ 20 తీసుకోవాలి. 20 × 15 300 కాబట్టి 20. ఇక్కడ కూడా 28 జా 20 × 8 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 20 ఉంది. సో 20 × 15 చేయాలి. పైన కూడా 15. సో 7 × 15 తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది 108 - 120 + 160 - 105 డివైడెడ్ బై 300. ఇప్పుడు మైనస్ ఉన్నాయి యాడ్ చేద్దాం, ప్లస్ ఉన్నాయి యాడ్ చేద్దాం. 108 160 ఎంత అవుతుంది 268 - 120 - 105 225 - 225 అవుతుంది. ఇది డివైడెడ్ బై 300. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు 343. ఓకే 43 డివైడెడ్ బై 300 ఈజ్ ద ఆన్సర్. మల్టిప్లికేషన్ చేద్దాము. ఇక్కడ ఏమన్నాడు 2 ఇది మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఉన్నాయి ఇందులో ఆపరేషన్స్ మనకి. 2 1/9ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 1/9ని ఏమని రాయొచ్చు మనం 9 × 2 + 1 డివైడెడ్ బై 9 అని రాయొచ్చు కదా. సేమ్ దీని కూడా అంటే 9 × 3 + 5 డివైడెడ్ బై 9. నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ బై ఇది కూడా కన్వర్ట్ చేద్దాం. 9 × 5 + 7 డివైడెడ్ బై 9 ఏమవుతుంది ఇక్కడ 9 × 2 అంటే 18 + 1 19/9. 9 × 3 27 + 5 32/9 డివైడెడ్ బై ఇక్కడ 9 × 5 ఎంత 45 + 7 52 డివైడెడ్ బై 9. ఇక్కడ ఇంతకుముందు మనం ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం కదా, ఇది డివిజన్ అనేది మల్టిపుల్గా అయినప్పుడు రివర్స్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ ఇన్వర్స్ అవుతుంది కదా. సో 9/52 అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది ఈ 9కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకెక్కడైనా అవుతుందా ఇది చూద్దాము. 19 × 32 డివైడెడ్ బై 9 × 52. సో ఇది ఇంకేమైనా ప్రాబ్లం ఇంకేదైనా 2 టేబుల్లో పోతుందా 2 16 జా
నెక్స్ట్ 2 2 జా 4 2 6 జా నెక్స్ట్ 2 8 జా 2 13 జా ఇంకా ఇంతే ఉంది. సింప్లిఫికేషన్ ఇంతే అవుతుంది. 19 8 జా ఎంత 162. నెక్స్ట్ 39 జా ఎంత 107. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆన్సర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.